హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో టేస్టీ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే కనుక 1 కప్పు వరకు రేషన్ బియ్యాన్ని 4 గంటల సేపు నానబెట్టుకున్నానండి. 4 గంటల సేపు చూస్తే ఇలా నాని ఉన్నాయి. ఇలా నాని ఉన్న బియ్యాన్ని నుంచి నీళ్ళని తీసేసి ఒక్క బియ్యం మాత్రమే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే బియ్యాన్ని వేసుకోండి. నీళ్ళను వేసుకోవద్దండి, ఆ నీళ్ళు అంతటిని వంపేసి ఈ బియ్యం మాత్రమే వేసుకోండి. అలాగే ఇందులో ఒక 2 యాలకుల వరకు వేసుకోండి. ఎందుకంటే యాలకులు స్వీట్ ఏదైనా చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఒక 1/2 కప్పు వరకు పైన పొట్టు తీసేసిన పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. వేసుకొని దీనికి అవసరమైనంత నీళ్ళను వేసుకొని ఈ విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోండి. బ్యాటర్ అనేది కాస్త థిక్గానే ఉండాలి, అస్సలు పలచగా ఉండకూడదు. నేను తీసుకునేది ఈ కప్పుతో బియ్యం తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకోండి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు తురుమున బెల్లాన్ని తీసుకోండి. అలాగే ఒక 2 లేదా 3 స్పూన్ల వరకు నీళ్ళను వేసుకోండి. ఈ నీళ్ళను వేసుకొని బెల్లం అంతా బాగా కరిగే విధంగా కరిగించుకోండి. బెల్లం పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే మనకి సరిపోతుంది. అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా కరిగించుకున్న బెల్లంని ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బియ్యం పిండిలో అయితే వేసేయండి. వేసేసి అలాగే రుచి బ్యాలెన్సింగ్ కోసం ఒక చిటికెడు ఉప్పుని వేసుకోండి. వేసుకొని ఈ బ్యాటర్ మొత్తం నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది ఇలా ఏ మాత్రం థిక్నెస్ ఉండాలండి, మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ మందంగా కూడా ఉండకూడదు. ఇలా కలుపుకొని దీన్ని సైడ్ పెట్టేయండి. నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. తడకా ప్యాన్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టుకొని అందులోనే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడైనాక ఒక 1/2 కప్పు వరకు కొబ్బరి ముక్కలు కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను అయితే ఈ నూనెలో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త కలర్ మారినాక వాటిని తెచ్చి ముందుగా కలిపెట్టుకున్న బ్యాటర్లో వేసేయండి. ఈ నెయ్యితో పాటు వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇది ఇలా మొత్తం ఫ్రై చేసి మనం కొబ్బరి వేసుకుంటాం కదా, దానివల్ల రుచి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇలా అంతటిని కలిపేసి సైడ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక చిన్న ఇలా మనకి ఈ పొంగనాల్లో ఉంటాయి కదండి బందోస చేసే ప్యాన్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే నార్మల్ కళాయిలో కూడా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోండి. నెయ్యిని వేసుకొని కాల్చుకుంటే ఇంకా రుచిగా ఉంటాయి. ఆ నెయ్యి వేడైనాక ఒక గరిటెడు బ్యాటర్ వేసుకొని మూత పెట్టేసి సిమ్లో అయితే 1 సైడ్ మాత్రమే దీన్ని మనం కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పైన అయితే కనుక చేత్తో టచ్ చేస్తే పిండిగా ఏమీ లేదు, మంచిగా కుక్ అయిపోయింది. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది, రెడీ టు ఈట్.